ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను బ్రెడ్ హల్వా చేశానండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇంతే పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను బ్రెడ్ హల్వా కోసం ఇలాంటి బ్రెడ్ తీసుకున్నానండి. బయట బేకరీలో దొరికే బ్రెడ్ దీనికి పనికిరాదు. మెడికల్ షాప్లో దొరుకుతాయి కదండి, అలాంటి ప్యాకెట్ని తీసుకోండి. అప్పుడే బ్రెడ్ హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 12 స్లైసెస్ తీసుకున్నానండి బ్రెడ్. ఇప్పుడు నేను ఒక 6 స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నేను ఆ ఎడ్జ్ని ఏమీ తీసుకోవట్లేదండి, డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి, లేదంటే ఇలా ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని కట్ చేసుకోండి. అలా ఒక్కొక్కటి కట్ చేయడం మూలంగా స్క్వేర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే విధంగా బ్రెడ్ మొత్తాన్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ బ్రెడ్ ఫ్రై చేయడానికి డాల్డా యూస్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కానీ లేదంటే నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చు. అది హీట్ ఎక్కాక ముందుగా మనం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీకు నచ్చిన నట్స్ని తీసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లోకి 1 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ షుగర్ అంటే 1/2 kg షుగర్ అండి. ఇప్పుడు మనం ఎంత అయితే షుగర్ తీసుకున్నామో అన్నీ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ పంచదారని కరగబెట్టుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత పంచదార అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత పంచదార కరిగిపోయాక మనం ఒక 5 దంచిన యాలక్కాయలు యాడ్ చేసుకోవాలి. ఇంకో 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ని. అప్పుడు షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్ పాకంలాగా రావాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకుందాం. మన 2 ఫింగర్స్ మిడిల్లో చూస్తే స్టిక్కీగా ఉండాలండి. అలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ దాంట్లోనే ఆ డాల్డాలోనే ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్స్ని యాడ్ చేసేసుకుందాం. ఈ బ్రెడ్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ బ్రెడ్స్ అస్సలు మాడిపోకూడదు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోండి. ఒక పక్కన కలర్ వచ్చాక ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. మీకు అవసరం అనిపిస్తే ఇంకొక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ని. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక పక్కన కలర్ వచ్చాక ఇంకో పక్కకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మంచిగా ఫ్రై అయిన వెంటనే దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వా ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయండి. అలా వదిలేయడం మూలంగా ఆ బ్రెడ్స్ అనేది పంచదార పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి బ్రెడ్ హల్వా రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని